నమస్కారం. మీరు చూస్తున్నది టౌన్ టాక్. ఇప్పుడు ముఖ్యమైన వార్త. సుప్రీంకోర్టు మంగళవారం ఓ పిటిషన్ను తిరస్కరించింది. ఇందులో భారత్లో ఎన్నికల కోసం బాలెట్ పేపర్ ఓటింగ్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కేసును జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిబి వరలే లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్పై స్పందిస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీరు ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు మంచివేనని అనిపిస్తుంది. మీరు ఓడితే ఈవీఎంలను టాంపర్ చేశారనే ఆరోపణలు వస్తాయి. పిటిషన్లో ముఖ్య విషయాలు. ఈ పిటిషన్ను సామాజిక కార్యకర్త కె.ఏ. పాల్ దాఖలు చేశారు. ఇందులో ఎన్నో కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్ డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలు పంపిణీ చేసిన అభ్యర్థులను కనీసం 5 సంవత్సరాల పాటు అనర్హులుగా ప్రకటించాలి. బాలెట్ పేపర్ ఓటింగ్. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవీఎంల స్థానంలో బాలెట్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ధర్మాసనం స్పందన. కోర్టు పిటిషన్పై విమర్శనాత్మకంగా స్పందిస్తూ ఇలా ప్రశ్నించింది. మీరు ఆసక్తికరమైన పిల్లు దాఖలు చేస్తారు. మీకు ఈ అద్భుతమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? పాల్ సమాధానమిస్తూ, తాను సామాజిక సేవలో ఉన్నానని, లక్షలాది అనాథలు, వితంతువు సహాయం చేశానని వివరించారు. కాని ఎన్నికల పద్ధతులపై మార్పుల కోసం ఈ అంశాన్ని తీసుకురావలసి వచ్చిందని చెప్పారు. కోర్టు సందేహం. పాల్ చేసిన సేవలను ప్రశంసించిన ధర్మాసనం, మీరు సామాజిక అంశాలలో మాత్రమే పనిచేస్తారు. అయితే ఈ రాజకీయ అంశాల్లోకి ఎందుకు అడుగుపెడుతున్నారు అని ప్రశ్నించింది. పాల్ సమాధానమిస్తూ, తాను 150కి పైగా దేశాలు సందర్శించినట్లు చెప్పారు. చాలా దేశాలు ఇంకా బాలెట్ పేపర్ ఓటింగ్ను ఉపయోగిస్తున్నాయి. భారతదేశం కూడా అదే విధానం పాటించాలి అని అభిప్రాయపడ్డారు. అదానికి ధర్మాసనం స్పందిస్తూ, ఇతర దేశాలు ఒక విధంగా ఉండాలి అని కాదు, భారతదేశం ప్రపంచం కంటే భిన్నంగా ఉండకూడదా అని ప్రశ్నించింది. ఈ తీర్పు ద్వారా కోర్టు ఈవీఎంలపై నమ్మకాన్ని ప్రదర్శించింది మరియు పిటిషన్ను తిరస్కరించింది.